హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే నేను ఆనియన్ లెస్ ఆమ్లెట్ వేయబోతున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇదండి, నేను ఫస్ట్ అయితే ఒక బౌల్లో కాస్త కారం, కాస్త పసుపు, అలాగే ఇప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటానండి. ఇదేంటంటే ఆనియన్ లెస్ అండి. ఆనియన్స్ వేయకుండా కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకని కొంతమందికి ఏమో ఆనియన్స్ వేసి ఇష్టము, కొంతమందికి ఆనియన్స్ లేకుండా. ఇద్దరిని నేను త్రీ ఎగ్స్ అయితే పగలగొట్టాను అనమాట, బ్రేక్ చేశాను. ఇదండి విస్కర్ ఉంటుంది కదా, విస్కర్ తీసుకొని ఇదిగోండి మనకి కనిపించిన విధంగా అవి ఏంటంటారు, కారం అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసారంటే ఇలా వస్తుంది. అలా చేసినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ అలా ట్విస్ట్ చేస్తూ ఉంటే మనకి పొంగుతుంది అనమాట. చూడండి, వీడియోలో చూపించిన నేను ఇంకొక సైడ్ బై సైడ్ నేను స్టవ్ పైన కడాయి పెట్టాను, ప్యాన్ పెట్టానండి. ఇదండి ప్యాన్ పెట్టాను. ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేశాను అనమాట. కాస్త ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసేసాను. కాస్త స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాము. దాన్ని మిక్స్ చేసేస్తున్నాను కదా. ఇప్పుడైతే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదండి వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో ఈజీగా ఉండే ఆ ఎగ్ ఆమ్లెట్, అది మనం యాక్చువల్గా అయితే స్పూనో గంటో ఏదో ఒకటి పెట్టి స్ప్రెడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది పల్చగా ఉంది కాబట్టి డైరెక్ట్గా అదే రొటేట్ చేస్తూ ఉంటే, ప్యాన్ అనేది రొటేట్ చేస్తూ ఉంటే అది యాక్చువల్గా అదే మారిపోతుంది అనమాట. సో దీనికి కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గనిచ్చాక, కాసేపు కాగాక ఇదండి వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చెక్ చేసుకొని ఇలా ప్రతి ఎడ్జెస్లో ఒకసారి తీసేసుకోవాలన్నమాట, ఎందుకంటే అంటుకుంటే చెదిరిపోద్ది. ఇదండి ఈజీగా ఇప్పుడైతే చాలా వరకు పొంగుతుంది అనమాట. మీకు కనిపిస్తుందో కనిపించదో తెలియదు కానీ అదైతే పొంగింది చాలా వరకు. ఇప్పుడు కాస్త వెనకాల వైపు కూడా ఆయిల్ యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెడీ అయిపోయిందంటే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముందుగా ఎగ్ మాత్రం మీరు ఎక్కువ తినండి. ఎగ్ అంటే ఎగ్లో ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఎగ్లో మనకి గ్రోయింగ్కి, పిల్లల గ్రోయింగ్కి చాలా యూస్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎగ్ అనేది అది వెజ్జా నాన్ వెజ్జా అనేది సైడ్ బై సెకండరీ. మొత్తానికి అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంకొకసారి చెప్తున్నానండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్.